వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఆజాం అన్నారు. బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు విషయం తెలిసిందే. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గన్పూర్ గ్రామంలో ఎండి ఆజాం యొక్క వ్యవసాయ క్షేత్రంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కారెండ్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కూలీలుగా అవతారం ఎత్తారు. ఈ నెల 27న జరిగే సభ రవాణా ఖర్చుల కోసం 10,000 రూపాయలు గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లూరి విజయరెడ్డి, రంగు మహేష్, కిరణ్లకు అందజేశారు. అనంతరం మాట్లాడారు. రేపు ఏప్రిల్ 27వ తారీఖు నాడు జరిగే సభ కోసము ప్రజలందరూ సన్నాయత్తనమవుతారు. రేపు 27వ తారీఖు నాడు కని వినేర్ రీతిలో హరీష్ అన్న పిలుపు మేరకు జనాలు సిద్దిపేట నియోజకవర్గం నుంచి కదలడానికి అందరూ సిద్ధమవుతారు. అదేవిధంగా గణపురం గ్రామం నుండి కూడా అందరూ యువకులు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు అందరం వరంగల్ సభకు పోవాలి. కేసీఆర్కు బలం చూపించాలి. మనం రేవంత్ రెడ్డి సంగతి ఏందో ఒకసారి చూద్దామని అందరు జనాలు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 24 గంటల కరెంట్ అన్నావు, కరెంటు లేదు. రైతు బంధు అన్నావు, రైతు బంధు లేదు. రైతు బీమా అన్నావు, రైతు బీమా లేదు. రైతులకు ఇచ్చే రుణమాఫీ అన్నావు, రుణమాఫీ లేదు. రైతులకు ఇచ్చే 6,000 రూపాయలు అన్నావు, అవి ఇవ్వలేదు. ఇవి కూడా రైతులకు ఇవ్వలేదు. రాబోయే రోజులలో నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. నీ దమ్ముంటే ఎప్పటికి పొడిగించడం కాదు, గ్రామాలన్నీ కుంటుపడిపోతున్నాయి, మండలాలన్నీ కుంటుపడిపోతున్నాయి, జిల్లా పరిషత్ కుంటుపడిపోతుంది. మీ దమ్ముంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. నీ సత్తా ఏందో ప్రజలు చూపించడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంబడే అనుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.